లార్జర్ దాన్ లైఫ్ ఐడియాస్తో పూర్తిగా సినిమాటిక్ లిబర్టీ తీసేసుకుని సినిమాల్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ కొంతమంది అయితే తమ సినిమాలలో కథ ఉండాలని, ఆ కథలో కొత్తదనం ఉండాలని, సినిమా అన్నాక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని తాపత్రయపడుతూ సినిమాల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది. సినిమా ఇండస్ట్రీలో రకరకాల పాత్రల్లో మనకి కనిపిస్తూ మనల్ని అలరిస్తూ ఈ మధ్య కాలంలోనే కృష్ణారామ అనే ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఒక సినిమాని మనకు అందించిన రాజ్ మాదిరాజు గారు కాఫీ కబుర్లు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. Hi Raj Garu, welcome to Coffee Kaburlu. Thank you so much for accepting our request and for being on Coffee Kaburlu today. Thank you. Thanks a lot for inviting me. Yes, so we have been following each other on Instagram. కానీ ఇట్లా ఫస్ట్ టైం మాట్లాడటం అయితే మీతోటి. థ్యాంక్ యూ అగైన్. అడగగానే అసలు ఒప్పుకున్నారు. కొంచెం రీసెర్చ్ చేసాము మీ గురించి. అందులో తెలుసుకున్న విషయాలు ఏంటంటే యూ హ్యావ్ ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్. ఆ తర్వాత యు ఆర్ ఇంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా జింగిల్స్ కి కూడా మీరు డైరెక్షన్ చేశారని తెలిసింది. ఆ తర్వాత మీరు యు ఆర్ యాక్టింగ్, మేము చూస్తున్నాం, చాలా మూవీస్ లో మిమ్మల్ని చూసాము. స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా ఉన్నారు అండ్ యూ హ్యావ్ డైరెక్టెడ్ ఫ్యూ ఫిల్మ్స్ బట్ దే ఆర్ వెరీ గుడ్ మూవీస్. సో ఇన్ని డాట్స్, ఇవన్నీ కనెక్షన్ ఎట్లా కుదిరింది? వీటన్నిటికంటే ఫర్ ఎనీవన్ టు బి ఇన్ క్రియేటివ్ ఫీల్డ్ కొత్తగా ఆలోచించగలగాలి. బహుశా వీటన్నిటికీ కూడా ఇది అక్కడ పడింది, అంకురం అక్కడ పడింది. మై పేరెంట్స్ ఎస్పెషల్లీ మా మదర్, షీ థింక్స్ వెరీ డిఫరెంట్లీ అన్నమాట. అంటే ఒక 10 మంది మధ్యలో ఒక సమస్య పడేస్తే ఆ 10 మంది దాని సొల్యూషన్ గురించి ఆలోచించి తలలు బదులు కొట్టుకుంటుంటే ఇంకో పెద్ద సమస్య క్రియేట్ చేసి ఈ సమస్య గురించి మర్చిపోయేటట్టు చేస్తుంది అమ్మ. అంత సింపుల్ గా. తర్వాత నెమ్మదిగా ఆ టైంలో దీని సొల్యూషన్ గురించి ఆలోచించవచ్చులే అన్నట్టు. సో నాకు నేను ఎక్కువ సమస్యలు క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. దట్స్ హౌ ఐ బిల్ట్ మై కెరియర్. కొత్తగా ఆలోచించాలనే ఇదే ఒక ఐడియా మైండ్ లో రావటం అనేది అందరికీ వస్తుంది. ఆ ఐడియాని పేపర్ మీద పెట్టడానికి ముందు ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన, దానిలో డెప్త్, దానిలో కొత్తదనం, దట్ ఈస్ వాట్ మేక్స్ యూ క్రియేటివ్లీ డీపర్ అండ్ ఇంపార్టెంట్. సో బహుశా ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇన్ఫాక్ట్ ఎంబీఏ కూడా దట్స్ వాట్ దే సే, ఎంబీఏ ఇస్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇదది. సో బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ బీయింగ్ అ క్రియేటివ్ గా ఇస్ ద సేమ్ మోర్ ఆర్ లెస్. అదే ప్యాషన్ ఉండాలి, అదే కొత్తగా ఆలోచించగలగాలి. మీ టార్గెట్ గ్రూప్ ఆఫ్ అక్కడైతే కస్టమర్స్, ఇక్కడైతే ఆడియన్స్. సో ఇట్స్ ద సేమ్. ఐ మీన్ వెన్ ద రీజన్ ఐ టుక్ ఎంబీఏ ఆర్ అట్లీస్ట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై ఎంబీఏ నేను ఆలోచించడానికి డెఫినెట్లీ ఒక ఇది వేసింది మాత్రము ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఫర్ ద మ్యాటర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పర్ సే, దాన్ని ఒక కొత్తగా ప్రెజెంట్ చేయొచ్చు అన్న ఫీలింగ్. అప్పుడు ఇన్ ద 90s హౌ చాలా స్టీరియోటిపికల్ ఇట్ వాస్. సో దాన్ని 90s లో ఆ టైంలో కొంచెం కొత్తగా ఆలోచించవచ్చు అనేదే డ్రైవ్ చేసింది బోత్ టు డూ మై ఎంబీఏ అండ్ కమిటీ. సో ఎంబీఏ జాయిన్ అయిన 6 months కే జాయిన్ దాసరి గారు యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట. సో డాట్స్ అలా కలిసినాయి డాట్స్. So direction annaru and you worked in various departments in film industry. సో ఈ ఇండస్ట్రీలో ఇట్లా వేరే వేరే అన్ని రకరకాలుగా ట్రై చేస్తూ యాక్టింగ్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ట్రై చేశారా, ఆర్ యూ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అండ్ టు జస్ట్ గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ యూ చోజ్ డైరెక్షన్, అసిస్టెంట్ డైరెక్షన్? సో వేర్ డిడ్ యాక్టింగ్ కమ్ ఫ్రమ్?
బేసిక్ గా ఐఎమ్ మోర్ ఏ క్రియేటివ్ గై గాను యూనో ప్రెజెంటింగ్ గై, పెర్ఫార్మింగ్ గై, లెట్స్ సే. సో మై ఆర్ట్ ఈస్ మోర్ టు రైట్ అండ్ లెట్ పీపుల్ డూ ఇట్ అండ్ జడ్జ్. పక్కన కూర్చొని జడ్జ్ చేయటం ఈజీ కదా, అది నా పని. బేసిక్ ఐ ఆల్వేస్ బిలీవ్ యూనో ఈజియర్ పని తీసుకుంటే బెటర్ అని డైరెక్షన్ ఎక్కువ చూస్ చేసుకున్నాను నేను. డైరెక్షనే బట్ ఈజీ పాయింట్ Oh. ఈస్ అంతేగా అవుట్లాడ్ చేసింది బాగుందో బాగాలేదో చెప్పడం డైరెక్షన్ అంటే, అంతకంటే ఉంది. Okay. బట్ దెర్ ఆర్ సెవరల్ లేయర్స్ టు ఇట్. విల్ డిస్కస్ అబౌట్ దట్. బట్ పాయింట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్ చిన్నప్పటి నుంచి డ్రామాస్, స్కూల్ లెవెల్ డ్రామాస్, చిన్న చిన్న మిమిక్రీ స్కిట్స్ ఇవన్నీ చేయటం అనేది చిన్నప్పటి నుంచి ఉంది దీనిలో. Mhm. బట్ as an actor on screen, I'm an accidental actor. సో కామ్ గా ఒక రోజు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉన్న టైంలో నందిని గారు పిలిచారు అనమాట. వీ నీడ్ ఎ ఫాదర్ టు అ హీరో హూ క్యాన్ బి ప్రెజెంటెడ్ వెల్. ఒక చిన్న ఎండియరింగ్ ఫాదర్ కావాలి నాకు అని చెప్పని చేస్తే, నో అని చెప్పని వచ్చేస్తుండగా, ఇగో ఇలా నో చెప్పి వెళ్ళేవాడే నా ఫాదర్ అని చెప్పి మొదలు పెట్టింది. ఇట్లేదో వింతగా చెప్పి యు ఆర్ ద గాయ్ అన్నట్టు. అండ్ ఐ థాట్ ఓకే మేబీ అని చెప్పని అలా స్టార్ట్ చేసింది. సో నా యాక్టింగ్ ఇదిగా చూసుకుంటే ఐఎమ్ నెవర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదలుపెట్టింది 2016 లో అనుకుంటే, దాని తర్వాత నావి 4 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి యాజ్ అ డైరెక్టర్. Mhm. అయితే 2.0, గ్రే అండ్ అంటే ఇన్ఫాక్ట్ ఆంధ్రపూరి కూడా అది అయిన తర్వాత రిలీజ్ అయింది. సో 4 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్న టైంలో, సో వెన్ ఎవర్ మై ప్రాజెక్ట్ యాజ్ అ డైరెక్టర్, మై డైరెక్టోరియల్ స్టార్ట్స్, ఆ టైంలో యాక్టింగ్ కి బ్రేక్ వస్తూనే ఉంది ఎప్పటికప్పుడు. Mhm. సో ఏ దీంట్లో చూసుకున్నా సరే యాక్టింగ్ ఈజ్ నెవర్ మై ప్యాషన్ ఆర్ మై ఫస్ట్ ఫోర్టే. అది I've been doing that. People loved whatever the small characters I've done, but that's not my first love. Okay. So your first choice is direction. Direction, writing, of course, Writing. writing and direction. Okay. I write lots of stuff. అంటే ఐడియా రాగానే దాన్ని పేపర్ మీద పెట్టాలి అనే ఒక ఇది ఉంది ఇప్పటిదిగా. పేపర్ మీద పెట్టడం అంటే ఇన్ నోషనల్ సెన్స్ ఇప్పుడు మనము వేర్ టైపింగ్ ఎ లాట్, బట్ ఐ రైట్ ఎ లాట్. ఇన్ఫాక్ట్ ఆన్ పేపర్ విపరీతంగా రాయటం కూడా అలవాటు. అంటే కొన్ని 100 పేపర్లు ఇంట్లో పడుండటము, నన్ను రోజు తిట్లు తింటాం అనేది కూడా అలవాటు. ఓ మేము ఎట్లుంటే, సినిమాల్లో you know how చూస్తూ ఉంటాము, రాయడం, దాన్ని నలపడం, పడేయడం. ఈ సీన్ బాగా చూస్తూ ఉంటాం అది కూడా అన్నమాట. జరుగుతుంది. అయితే నేను ఏం చేస్తా అంటే ఆ నలిపినవి పక్కన పెట్టుంచుతాను, ఎందుకైనా మంచిదని. అనుకోకుండా దానిలోంచి మంచి ఐడియాలు వస్తాయి. Okay. యూ నెవర్ నో ఒక ఆలోచన డెప్త్ అనేది అప్పటికప్పుడు అర్థం కాదు మనకి. దాని గురించి అంటే దాని చుట్టూ ఇంకొంత డెవలప్ అయిన తర్వాత, స్టోరీ కానీ సీన్ కానీ డెవలప్ అయిన తర్వాత ఒక్కసారి ఆ మాటకు ఆ ఆలోచనకు ఒక వాల్యూ పెరుగుతుందని. సో ఇట్స్ ఏ ప్రాసెస్, యాజ్ యూ వెరీ వెల్ నో. ఇట్స్ ఎ ప్రాసెస్. రైటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. Okay. వెరీ నైస్ అండి. And what is your first movie అండి? మీరు నందిని గారు అని అన్నారు. So what is your first movie as an actor? యాజ్ అన్ యాక్టర్ కళ్యాణ వైభోగమే అండి. కళ్యాణ వైభోగమే ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ సీరియస్ యాక్టర్. అంటే ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. అప్పుడు నా సినిమాల్లో 2-3 సినిమాల్లో నేను కనిపించి వెళ్ళిపోయినా ఉన్నాయి Okay. యాజ్ అన్ యాక్టర్. జస్ట్ ఒక క్విక్ క్యామియోస్. Okay. అట్లాగే మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు నేను ఒసేరామ్లమ్మలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వెనకాల ఆయనతో పాటు డప్పు పట్టుకొని కనపడతాను. Oh. సో ఆయన అన్నమాట అన్నిటికీ డప్పు కొట్టడం, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నా పని అదే బేసిక్ గా. ఆయన చెప్పిన మాట అన్నిటికీ డప్పు కొట్టడమే. అట్లాగే ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ ఐ కంటిన్యూడ్ దట్ యాజ్ అ రోల్ అండ్ ఆఫ్ కోర్స్ బట్ యాజ్ అ సీరియస్ యాక్టర్, యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్, కళ్యాణ వైభోగం ఇస్ ది ఫస్ట్ వన్. Good to know అండి. మీరు Yeah. స్క్రిప్ట్ రైటింగ్ అన్నప్పుడు గుర్తొచ్చింది. ఈ మధ్యనే మీరు ఒక స్క్రిప్ట్ రాసుకుని దాన్ని ఒక పాత్రాభినయం లాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను అది ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అయ్యాను. ఒక అబ్బాయి, ఒక వెరీ వెల్ రిచ్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి రేప్ చేస్తే కాన్సెప్ట్ మీద ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అయ్యాను కాబట్టి, ఆ తర్వాత అది సోషల్ మీడియాలో ముక్కలుగా ఎక్కడంటే అక్కడ వైరల్ అయిపోయినా కూడా ఐ నో వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ.
కానీ అది అవును. ఎట్లాగా సర్క్యులేట్ అవుతోంది అన్నది చూసి నవ్వుకున్నాను ఫస్ట్. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది లైక్ మీరైతే తర్వాత దానికి క్లారిఫికేషన్స్ ఇచ్చారు చాలా సార్లు. ఈవెన్ రిటర్న్ గా ఇచ్చారు, మాట్లాడారు, వీడియోస్ చేశారు, ఇవన్నీ అయ్యాయి. అవును. సో ఇట్ వాజ్ ఎ హ్యాపీ ఎండింగ్. కానీ కొన్ని ఎంత దారుణంగా మ్యానిపులేట్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో అని అనిపించింది అది చూస్తే నాకు. ఎవళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అవును. అండ్ దాని రియాక్షన్స్ కూడా మీరు పంచుకున్నారు చాలా సార్లు. అంటే కొంతమంది ఎలా అవును. పలకరించారో అన్నది అని కూడా. మీరు నాకు ఆ అబ్బాయి అసలు లేడు బాబోయ్ అని చెప్పాల్సి వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ టుడేస్ True. సోషల్ మీడియా జర్నలిజం? ఇట్లా అసలు అంటే ఒక విపరీతమైన స్వేచ్ఛ, హద్దులు లేని అవును. స్వేచ్ఛలాగా తయారైంది కదా ఇప్పుడు. సో మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా అది స్టార్ట్ చేయటము ఓ చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్. అంటే వీడియో నేను చెప్పొచ్చు, నేను ముందే చెప్పొచ్చు, బాస్ ఇది ఒక దీనిలాగా ఒక ఫిక్షనల్ కేసు తీసుకొని దాన్ని చేస్తున్నాను, మీకు నచ్చితే దీని మీద డిస్కషన్ మొదలు పెడదాము అని చేయొచ్చు అని ముందు ఆ వీడియోలోనే చెప్పేయచ్చు నేను. బట్ దానివల్ల ఆ వీడియోకున్న శాంక్టిటీ, నేను ఏదైతే స్టార్ట్ చేయాలి, ఏదైతే సీరియస్నెస్ ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ సీరియస్నెస్ పోతుంది అన్న భయంతో నేను వీడియోలో చెప్పలేదు. బట్ నేను కవరింగ్ నోట్ ఏదైతే రాశానో దానిలో క్లియర్ గానే చెప్పాను, ఏదో చిన్న ప్రయత్నము, దీన్ని మీకు నచ్చితే షేర్ చేయండి అని చెప్పాను. సో అది దాన్ని షేర్ చేసిన వాళ్ళు కొంతమంది దానిలో చెప్పారు, ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ డైరెక్టర్, సో ఒక మంచి దీంతో వస్తున్నాడు, ఆలోచనతో వస్తున్నాడు, దాన్ని డిస్కస్ చేద్దాం అన్న దీనిలో పెట్టారు. బట్ వైరల్ ఫినామినన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అది చూసుకోదు కదా వాళ్ళు, దే వోంట్ సీ ఇది డెప్త్ ఆఫ్ ఇట్. చాలా మంది వాళ్ళు షేర్ చేసినప్పుడు ఆ మాట చెప్పడం మానేశారు. సో ఓవరాల్ అది నెమ్మదిగా ఇది దాటుతూ వెళ్ళేటప్పటికంటే థర్డ్ అండ్ ఫోర్త్ కాంటాక్ట్స్ కి వెళ్ళేటప్పటికి అది ఎలా తయారైందంటే చివరికి ఒక తండ్రి పడుతున్న ఆవేదన, నెక్స్ట్ లెవెల్లో తండ్రి తన కొడుకును ఉరిదేయమంటున్నాడు, అండ్ యూట్యూబ్ థంబ్నైల్స్ మీకు తెలుసు కదా ఎలా వస్తాయో. సో దాన్ని వాళ్ళు దే జస్ట్ మేడ్ ఇట్ ఇన్ ద స్పెక్టకల్. ఆ స్పెక్టకల్ కూడా వాళ్ళు ఇక ఇట్స్ రియల్ ట్రూ కేస్ సినారియో, సో జస్ట్ గో అని. ఎవడైనా ట్రూ కేసు నా నిజంగా ఇదవుతే నన్ను అట్లా వీడియో చేసి పెడతాను నేను. ఆ వీడియో చేసి పెడితే నన్ను బతకనిస్తారా జనాలు? ఫస్ట్ ఐ మీన్ పోలీసులు ఊరుకుంటారా? లా ఊరుకుంటుందా? I have to tell you this. అంటే అగైన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే మనం ఆలోచించడం అనేది మానేస్తాం. మనం యూఆర్ అబౌట్ టు సే సమ్. I wanted to tell you because మీరు అన్న లైన్స్ లో యాక్చువల్లీ స్ఫురిత నాకు ఆ వీడియో షేర్ చేసింది. ఐ డోంట్ హ్యావ్ అ కాంటెక్స్ట్, అస్సలు తెలియదు నాకు. సో షీ జస్ట్ షేర్డ్, మామూలుగా ఎవ్రీడే ఏదో కాన్వర్సేషన్స్ అవుతుంటాయి కదా మాకు. సో షీ ర్యాండమ్లీ షేర్ దిస్ వీడియో అండ్ ఐ మొత్తం వాచ్ చేసా. ఐమ్ లైక్, ఏంటి ఇది నిజంగా జరిగిందా? హౌ కెన్ అ ఫాదర్, ఐ మీన్ ఎంత ధైర్యంగా చెప్పాడు ఆయన అని నేను ఐ థాట్ ఇట్స్ అ రియల్ సినారియో. సో తర్వాత షీ షేర్డ్, అమ్మా తల్లి కాదు అని. బట్ అంటిల్ షీ డిస్క్లోజ్ దట్ ఐ వాస్ థింకింగ్ ఇట్స్ అ రియల్ లైఫ్ సినారియో అండ్ ఐ వాస్ సో షాక్డ్. ఓ దిస్ ఇస్ రెవల్యూషన్ కదా అని అనిపించింది. ఇఫ్ అ ఫాదర్ ఇస్ రియల్లీ డూ దట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ టు గెట్ ఫ్రమ్ ఆడియన్స్. దట్ ఈస్ మై, అంటే ఆ ఎక్స్పెరిమెంట్ మీనింగ్ అది. ఆ మీనింగ్ జెన్యున్ గా ఇది ప్రాబ్లమ్ అన్న ఇది జనాల్లో రావాలి. ఆ రావాలి అంటే అది నిజమైన కేసు, నిజమైన ఇది అన్న ఫీలింగ్ ఇవ్వాలి అనేది. బట్ ఎంతవరకు ఆ తర్వాత ప్రతి వాడు కూడా ఆలోచిస్తాడు, ఇది నిజం కాదురా, ఇది ఒక ఫిక్షనల్ ఇదని. బట్ నిజమైతే ఎంత భయంకరంగా ఉంటుంది అనే ఫీలింగ్ వాళ్ళు కనుక కలిగితే దాన్ని వాడు షేర్ చేసే తీరు వేరే రకంగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు. అయితే నేను ఒక రకమైన సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తే దాని రిజల్ట్ ఇంకో రకంగా మొదలైంది. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కోసం చేస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పడ్డా అండ్ యాసిడ్ నా మీద పడింది. పీపుల్ స్టార్టెడ్ యాక్చువల్లీ అంటే తర్వాత నేను చెప్పాక, లేదురా ఇది ఫిక్షనల్ కేసు, ఇది ఇలా చేద్దాం అని అనుకొని చేశాను అంటే ఇక తిట్టడం మొదలు పెట్టారు జనాలు అక్కడి నుంచి. ఏంటి నీ ఇది, నువ్వు అంటే సెంటిమెంట్స్ మీద కొడతావా నువ్వు, ఎమోషనల్ దీన్ని ఇలా చేస్తావా నువ్వు, ఆలోచించవా అని. ఆలోచించాల్సింది నేనా నువ్వా? ఆలోచించాల్సింది షేర్ చేసే ముందు ఆలోచించవా నువ్వు, దాన్ని అర్థం చేసుకోవా నువ్వు, అది ఏంటనేది. సో ఆ ఇది లేదు ఇక్కడ. అండ్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకు ముందు అంటే ఒక 15-20 ఏళ్ల క్రితము, 10 ఏళ్ల క్రితము మనకి షేర్ చేసుకోవటానికి ప్లాట్ఫామ్స్ లేవు. నాకు ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని నాలోనే ఉంచుకోవటమే అంతే. కొంతమంది ప్రివిలేజ్డ్ ఫ్యూ కుడ్ హావ్ రిటన్ సమ్ బుక్స్ ఆర్ మేడ్ సమ్ ఫిల్మ్స్
ఇవి చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే. బట్ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా ఒక గొప్ప ఆయుధం అయింది జనాలకు. రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి, నా ఇది చెప్పడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ తయారైంది అది. దాన్ని ఒక టీవీకి ఎక్కువ టీవీ ఛానల్లోనో ప్రెస్ లోనో నేను చెప్పాల్సిన పని లేదు. దీనిలో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటి అంటే, బ్యూటీ దాన్ని వాళ్ళు యూజ్ చేసుకున్న తీరు చూస్తే భయంకరమైన ఇది ఒక ఘోష. ఇది నేను నా ఘోషాలో నా ఒక చిన్న అవతార్ ఫోటో పెట్టేసి ఆ ముసుగులో నేను ఎవడి మీదైనా ఏదైనా మాట్లాడేది. సో దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ టుడే. సో ప్రతి మనిషిని దాని నుంచి వెనక తీసుకునే దాని నుంచి వచ్చే షేడ్స్, షాడోస్ ఉంటాయి కదా. దానిలో షాడోస్ ఎక్కువైపోయి ఏదైతే మంచి ఉందో దాన్ని టోటల్ గా డామినేట్ చేసేస్తుంది. రియల్ ఇదేదైతే మెసేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ బీయింగ్ సైడ్ లైన్ అండ్ ట్విస్టెడ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ హియర్ ఆల్సో. నేను ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకున్నాను ఆ మెసేజ్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఇనీషియల్ గా వాళ్ళు గొప్ప ఫాదర్, గొప్ప ఇది అప్పుడు తప్పేవాళ్ళు అన్నది. అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటి, ఆ ఫాదర్ నీ ఇంట్లోకి, నీ వీధిలోకి ఇలాంటి కేసు వస్తే నువ్వు అలా చేయగలవా, నీలో ఇది ఉందా అనేది క్వశ్చన్ చేయటం అనేది. అలాగే ఒక అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేను. అలాగే ఒక పేరెంట్స్ ని కొడుకు ఎటువంటి దీనిలో ఉన్నాడో చిన్న కాన్షియస్ గా ఉండమని చెప్తున్నాను నేను. జస్ట్ డోంట్ లీవ్ హిమ్ ఫర్ ది సొసైటీ అని చెప్తాను. తర్వాత బికాస్ సొసైటీ చేతులు దులిపేసుకుంటుంది, తర్వాత అస్సలు పట్టించుకోదు వాడిని. వాడి చేసిన తర్వాత ఫస్ట్ రాయి వేసేది సొసైటీ. సో అది నువ్వే చూసుకోవాలి. నీ ఇంట్లో నీ కొడుకు ఎలా పెరుగుతున్నాడు, ఒక అమ్మాయిని వాడు ట్రీట్ చేస్తున్నాడు అనేది చాలా అవసరం ఇది. సో అది చెప్దామని అనుకుంటే అది టోటల్ గా సోషల్ మీడియా బిహేవియర్ ఇట్ టుక్ ఇన్ టు టోటల్లీ డిఫరెంట్ టర్న్ అండ్ టోన్. సో మీరు అంటే ఇన్ ది ఎండ్ am I worried about it? No. జరగాల్సింది కరెక్ట్, ఇది రాలేదంటే ఇదని కాదు కానీ, బట్ దెర్ ఈస్ ఎ రాయ్ స్మైల్ ఆన్ మై ఫేస్ వెన్ ఎవర్ ఐ థింక్ ఆఫ్ ఇట్. ఓ చిన్న సరిగ్గా అవ్వలేదేమో, అవ్వాల్సిందేమో, బెటర్ గా అవ్వాల్సిందేమో అన్న చిన్న ఇది అంతే. సో మీరు ఈ మధ్య డైరెక్ట్ చేసిన సినిమా కృష్ణారామ, ఇది కూడా సోషల్ మీడియా బేస్ చేసుకునే, అది మీరు చెప్తేనే బాగుంటుందేమో. సో ఐ నో దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సోషల్ మీడియా అండ్ దాని అంటే ఏజ్ కి సంబంధం లేకుండా, జనరేషన్ కి సంబంధం లేకుండా హౌ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్ అనే దాని మీద. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అ లిటిల్ బిట్ ఆన్ దట్ మూవీ అండ్ ఎందుకు, అంటే ఇస్ ఇట్ జస్ట్ మీ థాట్ ప్రాసెస్ లోంచి వచ్చిన ఒక కథనా, లేకపోతే మీరు మీ ఎక్స్పీరియన్సెస్ లోంచి వచ్చిన కథనా? కెన్ యూ గివ్ us some highlights on that? Hashtag Krishnarama it is actually. Hashtag Krishnarama, and the very title says Krishnarama is a couple and how they become hashtag Krishnarama. And talked about on social media, the viral Krishnarama. దట్ ఈస్ వాట్. అంటే ఇందాక నుంచి మనం అనుకుంటున్న దీనికి డిస్కస్ చేస్తున్న ప్రాసెస్ కి, సోషల్ మీడియా బిహేవియర్ కి ఒక ఎగ్జాంపుల్ కేస్ అది. బట్ ఇదన్నమాట. అంటే ఇది స్టార్ట్ అయింది మా పేరెంట్స్ దగ్గరే స్టార్ట్ అయింది. మై పేరెంట్స్ అంటే ఫేస్బుక్ లో మై మదర్ ఆల్మోస్ట్ అబౌట్ ఒక 7-8 years గా ఉన్నారు ఆవిడ. సో అది ఎలా అంటే, మా ఫాదర్ అటు ఇటు తిరుగుతూ డిక్టేట్ చేస్తుంటే ఆవిడ టైప్ చేసేస్తారు మొత్తం. ఇట్ హ్యాపెన్స్. అంటే ఆల్మోస్ట్ ఒక 300-400 word పోస్ట్ పెట్టేస్తారు జస్ట్ లైక్ దట్. ఓకే, యూ వోంట్ బిలీవ్. అంత అంటే లైవ్ టైపింగ్ అనమాట. ఆమె షీఈ్ అబౌట్ 70 now. సో అంటే అబౌట్ 65 ఆ ఏజ్ నుంచి ఆవిడ అలా చేస్తూ వచ్చారు. షీ డింట్ హ్యావ్, అంటే జస్ట్ అబౌట్ 7th or 8th class చదువుకున్నారు ఆవిడ. బట్ ది కాన్షియస్నెస్ అనేది వాళ్ళ ఏజ్ లో కూడా దీనికి చాలా క్విక్ గా వాళ్ళు రెస్పాండ్ అవటము, వాళ్ళు సోషల్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు కొన్ని. దే హ్యావ్ దేర్ టేక్ ఆన్ ఎవ్రీ సోషల్ ఇష్యూ. అయితే అంటే కృష్ణారామ అన్న దీనికి మనకు తెలుసు, కృష్ణారామ అనేది మనకు జనరల్ గా ఒక ఏజ్ దాటాక ఇంట్లో కృష్ణారామ అనుకుంటూ కూర్చోండి మీరు, లేదా తీర్థయాత్రలకు వెళ్ళండి, కానీ ఈ సోషల్ ఇష్యూస్ మీద మీకు అనవసరము, మీకు సంబంధించని ఇది అన్న ఫీలింగ్ మనకి. అలాగే ఒక ఇదేదైనా చేయాలంటే వాళ్ళకి గౌరవిస్తున్నాం మనం అన్న పేరుతోటి, నువ్వు కూర్చొని అన్నా నేను తెచ్చిస్తాను అని చెప్పి వాళ్ళని యాక్టివ్ గా ఉంచడం మానేస్తాం మనం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. రైట్.
సో ఒక 70 ఏళ్ల వాళ్ళు, 70 ఏళ్ల ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని సొసైటీకి ఏ విధంగా వాళ్ళు కూడా పనికొస్తారు అని చెప్పాలి అనే తపన, అది దట్ ఈస్ వేర్ ది స్టోరీ స్టార్టెడ్ లైక్. సో వీళ్ళు వీళ్ళు యాక్చువల్ గా వాళ్ళకి అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఇదేంటి అంటే, అఫ్ కోర్స్ మీరు, ఐ థింక్ యూ బోత్ ఆర్ ఎన్ఆర్ఐస్ యువర్ సెల్ఫ్. సో ఇది తెలుసు, బేసిక్ గా మీ పేరెంట్స్ తోటి మీకున్న మీకు పెరుగుతున్న దూరం గురించి మీకు బాగా తెలుసు. అండ్ Right. వాళ్ళ అక్కడ ఉండి వాళ్ళు ఎంతగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఎవ్రీ మూమెంట్, బికాస్ దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఫిజికల్ టచ్. పేరెంట్స్ వాళ్ళు ఆ దీనిలో పెరిగారు, వాళ్ళు ఆ దీనిలో మనల్ని పెంచారు కూడా వాళ్ళు. సో ఆ దీనికి ఆ ఫిజికల్ టచ్ ఎప్పుడైతే దూరం అయిందో వాళ్ళు పడే చిన్న పెయిన్, ఆ పెయిన్ ని చెప్పాలి అని చెప్పారు. సో వెన్ ఇట్ కమ్స్ టు దట్ జనరేషన్ పీపుల్, వాళ్ళు సోషల్ మీడియాలోనే పిల్లల్ని టచ్ చేయొచ్చు, మనము పిల్లలతోటి డిస్కస్ చేయొచ్చు అని వాళ్ళకి తెలవటము. సో సోషల్ మీడియాలోకి వచ్చి పడతారు వాళ్ళు. అండ్ సోషల్ మీడియా ఇస్ లైక్ చిలుకూరు బాలాజీ లైన్ క్యూ లాగా. అది మనం పోయి నిల్చుంటాం, మనల్ని వెనక వాళ్ళు నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, చివరికి 11 ప్రదక్షిణాలు అయిపోతాయి అక్కడ. అంతే. సో సోషల్ మీడియా కూడా అంతే. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఇట్ హ్యాపెన్స్ అంతే. సో వాళ్ళని ఫస్ట్ లో ఇనీషియల్ గా వాళ్ళు ఈవెన్ దే ప్రమోట్ ద సేమ్ ఐడియా అన్నమాట. అంటే డోంట్ బీ వైరల్, గో ఫిజికల్ అని. వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఒక అమ్మాయి, ఒక డివోర్స్ కపుల్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డివోర్స్, దే గో పర్సనల్లీ టు దెమ్ అండ్ కౌన్సిల్ దెమ్ అనమాట బిట్. వాళ్ళు చెప్పే తీరు అది నచ్చి వాళ్ళు నెమ్మదిగా వైరల్ అవటం మొదలు పెడతారు. సో ఏదైనా సమస్య ఉంటే టేక్ ఇట్ హెడ్ ఆన్, టు గో ఫిజికల్ అండ్ డూ ఇట్. ఒక రోడ్డు పాడవుతే వెళ్ళి దాని గురించి ఫోటోలు తీసి పోస్ట్ పెట్టడం కాదు, యూ నీడ్ టు ప్యాచ్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్. సో ఆ ఐడియా తోటి చెయ్యాలి అని చెప్పని వాళ్ళు చేస్తే పీపుల్ స్టార్ట్ టేకింగ్ దెమ్ సీరియస్లీ అండ్ వాళ్ళని బాగా. అండ్ మన వాళ్ళు ఇదే ప్రాబ్లం, అంటే నాకు నచ్చాడు వీడు చేసిన పని ఒకటి నచ్చింది అంటే అక్కడ ఆపం, మనం వాడిని దేవుణ్ణి చేస్తాం. అవును. సో వీళ్ళని విత్ ఇన్ నో టైమ్ దే బికమ్ గాడ్స్ అన్నమాట. అంటే టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఎంత బిజీ అవుతారు, ఎంత ఇది అవుతారంటే, వీడియో కాల్లో ఇంత ముందు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడకుండా కూర్చుంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటూ కూర్చుంటే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ టర్న్ కోసం పాపం. సో ఇన్ 1 hour కాల్ వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళు సోషల్ మీడియా గురించి, వాళ్ళ అక్కడ తానా ఆట మీటింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు పాపం అలా కూర్చొని చూస్తున్నవాళ్ళు. వీళ్ళు వైరల్ అయిన తర్వాత చివరికి రివర్స్ అవుతుంది, వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి వీళ్ళ కోసం వెయిటింగ్ అని. సో ఇట్ బికమ్స్ ఏ చిన్న రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్. అండ్ అక్కడి నుంచి సోషల్ మీడియా వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి తన్ని ఆకాశంలోకి పంపించి మళ్ళీ అక్కడి నుంచే నిర్దాక్షిణ్యంగా లాగి కింద పడేస్తుంది అన్నాడు. ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది, ఒక రేప్ ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ మీద వీళ్ళు రెస్పాండ్ అయ్యేదానిలో ఒక ఆమెమో పోలీసులు ఎన్కౌంటర్ చేయటం కరెక్ట్ అని చెప్పానంటే, ఈయనేమో కాదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది కోర్ట్ టు డెలివర్ జస్టిస్ అని అన్నాడు. సో అక్కడి నుంచి 50 ఏళ్ల వీళ్ళ వైవాహిక జీవితం ఇట్ గోస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్ అని. సో దానివల్ల వీళ్ళ దీంట్లో సో ఇట్స్ ఎ ఫుల్ సర్కిల్ ఇదన్నమాట. ఓ 50 ఏళ్ల పాటు ప్రేమించుకొని 50 ఏళ్ల పాటు కలిసి గడిపి ఒక 2 జనరేషన్స్ ని వీళ్ళు తయారు చేసిన వాళ్ళు చివరికి సోషల్ మీడియా అనేది ఎంత వల్నరబుల్ పొజిషన్ లో ఉంటారు అనేది చెప్పడం అనమాట. సో దట్స్ ది ఐడియా. అంటే నా దీంట్లో బేసిక్ గా వాట్ ఐ ట్రై టు డూ ఇస్ నా సినిమాలన్నిట్లో కూడా ఏదో ఒక ఇష్యూ చిన్నదో పెద్దదో తీసుకుని దాని గురించి కొద్దిగా ఇది చేయటం అనేది ఐ ట్రై టు డూ దట్. అంటే ఏం లేదు, ఎవరో పెద్ద ఆయన అన్నాడు సోషల్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే రైట్ బుక్ అబౌట్ ఇట్ బట్ డోంట్ మేక్ అ ఫిల్మ్ అని. బికాస్ అంటే మూవీ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, డోంట్ మేక్ పీపుల్ థింక్ అబౌట్ ఇట్ అని. బట్ ఐ ఫీల్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హ్యాస్ టు హ్యావ్ a little bit of social responsibility ఉండాలి తనలో. సో ఏదో ఒక కేసు తీసుకొని ఋషిలో ఐ హావ్ డన్ యూథనేషియా మీద, మెర్సీ కిల్లింగ్ మీద చెప్పాను. అలాగే అయితే 2.0లో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎట్లా ఇదవుతుంది అది చెప్పాం. అట్లాగే గ్రే సినిమాలో వీ హ్యావ్ టోల్డ్ న్యూక్లియర్ సైంటిస్ట్, అంటే మన ఇండియన్ న్యూక్లియర్ పవర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత థ్రెటనింగ్ గా ఉంది. సో హౌ గేమ్స్ ఆర్ ప్లేడ్ టు వీళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్ మాయం చేయడానికి ఎలాంటి గేమ్స్ జరిగినాయి అది చెప్పాం. అలాగే కృష్ణారామ కృష్ణారామలో ఇది చెప్పాను, సోషల్ మీడియా బిహేవియర్ గురించి. I have few other stories and films lined up. I'm writing a book. సిరా అనే బుక్ రాశాను. సిరా అనే బుక్ లో ఐ హావ్ రిటన్ అబౌట్
హౌ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళ పిల్లల టీనేజర్స్ మైండ్స్ ని ఎంత దారుణంగా పొల్యూట్ చేస్తున్నాయి. వాళ్ళు చివరికి ఐఐటీలు చదివినా సరే ఐఐటీలో వాళ్ళ చివరికి ఐఐటి అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఎంత దారుణమైన ఒక కుడుద్ధంలో ఉన్న వీటిలాగా ఉన్నారు, వాళ్ళు బావిలో కప్పల్లాగా ఉన్నారు, వాళ్ళ మైండ్స్ ఎదగట్లేదు ఎందుకు అనేది చెప్పాము. అండ్ ఈవెన్ ఇఫ్ దే డిడ్, వాళ్ళ దీనిలో ఉన్నప్పుడు అండ్ దేర్ వర్ సూసైడ్స్ ఆల్మోస్ట్ అబౌట్ 70-75 సూసైడ్స్ ఇన్ 2 ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలుగు స్టేట్స్. ఆ 75 వీటి గురించి మీడియా ఎందుకు మాట్లాడదు, మీడియా దాని గురించి ఎందుకు హైలైట్ చేయదు, జనాలు ఎందుకు చెప్పరు అనేది ఎంతమందికి తెలుసు మనకు అసలు అన్ని సూసైడ్స్ అయినవి ఒక ఏడాదిలో 250 సూసైడ్స్ ఇన్ స్పాన్ ఆఫ్ అబౌట్ 10 years. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అండ్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. సో ఇది అంటే యాజ్ అ విజిల్ బ్లోయర్, యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్, నేను అది చెప్పాలి అనే తపన నాకు ఎప్పుడు ఉంటుంది. నా సినిమాలో, ఫేస్బుక్ పోస్ట్ లో, లేకపోతే ఒక బుక్, ఇప్పుడు ఒక రేప్ కల్చర్ మీద ఒక బుక్ రాస్తున్నా, ఒక పుస్తకం. సో దానిలో కూడా ఐ వాంట్ టు డిస్కస్, అంటే రేప్ సైకాలజీ అనేది జనరల్లీ మనం డిస్కస్ చేయని టాపిక్. దట్ ఈస్ బికాస్ బోత్ ది విక్టిమ్ అండ్ ది క్రిమినల్, దే డోంట్ టాక్ అబౌట్. So a psychologist doesn't have enough data on which he or she can build a psychological profile ఒకటి బిల్డ్ చేయడానికి వాళ్ళ దగ్గర డేటా ఉండదు. సో ఇవన్నీ కూడా మై మూవీస్ ఆర్ మై రైటింగ్స్, దే హ్యావ్ టు రిఫ్లెక్ట్ అనే ఇది నాకు. సో మీరు రాసిన బుక్ ని కూడా మళ్ళీ మూవీ లాగా తీసే ప్లాన్ ఏమన్నా ఉందా, ఆర్ ఇట్స్ జస్ట్ యూ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ as ఇన్ఫాక్ట్ అది కోర్ట్ రూమ్ డ్రామా అండి. ఇట్స్ కోర్ట్ రూమ్ డ్రామా అండ్ వి ప్రెజెంటెడ్ ఇట్ టు ఛానల్ అండ్ దే లవ్డ్ ఇట్. స్థిర గురించి అయితే వీఆర్ వర్కింగ్ ఆన్, అంటే వెబ్ సిరీస్ లాగా చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. వెబ్ సిరీస్ చేసినప్పుడు దానికి సీజన్స్, ఫర్దర్ సీజన్స్ కూడా ఉంటే బాగుంటుందని. సో అనదర్ కపుల్ ఆఫ్ సీజన్స్ గురించి వీఆర్ డిస్కసింగ్ అని. సో దట్స్ వేర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్, perhaps I hope not, but I'm sure that this is going to burn for another 20 years. మన దగ్గర మనం ఎంతగా అంటే లాస్ట్ అబౌట్ 25-30 years గా మనం ఈ సైకాలజీకి ఎంసెట్ అండ్ ఐఐటి జేఈ సైకాలజీకి 1, 1, 2, 3, 4 అని చెప్పుకోవటానికి మనం ఎంతగా మనం అలవాటు పడిపోయామంటే, ఆ టైంకి ఆ యాడ్స్ రాకపోతే మనమే ఏదో వెలితిగా ఫీల్ అయ్యేంత దీనికి వెళ్ళిపోయాం. So that is the state we are in. It produced a lot of results. I won't say it didn't, but that is not the kind of results you want. IITs వచ్చిన వాళ్ళకి, మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలకి వాళ్ళ ఐక్యూ లెవెల్ చూస్తే చాలా 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 మినిమల్ ఉంది. ఫర్ ది when you compare it to other ఇది ఆక్స్ఫర్డ్స్ లోను, కేంబ్రిడ్జెస్ లో, హార్వర్డ్స్ లో చూసుకుంటే రీసెర్చ్ మీద వాళ్ళు చేసే వాళ్ళ బ్రెయిన్ లో మోర్ దాన్ 70-80% ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ మీద పెడతారు వాళ్ళు. మన దగ్గర అది ఉండదు. మన దగ్గర అది పట్టేసి ఆ 1, 2, 3, 4 చెప్పేసి దాన్ని మనము వీ నీడ్ టు జస్ట్ డెలివర్ ఇట్. అది అయిపోగానే మన పని అయిపోతుంది. బికాస్ వీ గాట్ 99 out of 100 marks అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వీఆర్ ఆల్ అబౌట్ దట్ CGPA అంతే. సో అక్కడి నుంచి ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, అంటే దానికి అగైన్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇట్. మనం స్వాతంత్రం రాగానే మనం చేసింది ఏంటంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వీఆర్ గుడ్, వీ కెన్ డూ ఇట్ బై అవర్. సో వీ హ్యావ్ టు సక్సెస్ అనేది మనం చూపించుకొని తీరాలి. ఎక్సలెన్స్ అనే వైపుకి మనం వెళ్ళటానికి ఛాన్స్ లేదు. లాస్ట్ 70 years గా మనం అదే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. వీఆర్ సక్సెస్ఫుల్, మనం వీఆర్ గుడ్ అని, వీఆర్ గుడ్, వీ కెన్ డెలివర్ రిజల్ట్స్ అనేది. సో డెలివరీ అనే దాని మీద మనం ఇదయ్యి, ఆ రీసెర్చ్ అనే దాని మీద మనం ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. సో దట్ ఈస్ వేర్ లాస్ట్ అబౌట్ ఫ్యూ ఇయర్స్ గా మనం ఎవ్రీ ఇయర్ వీళ్ళు రిలీజ్ చేసే లిస్టులలో చూస్తే, ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ లిస్ట్ చూస్తే మనవి చాలా తక్కువ ఉంటాయి. బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్. ఆ యూనివర్సిటీస్ ఉండవు, ఆ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండవు. బయట నుంచి వచ్చే వాళ్ళకి మనము వీ కాంట్ ఆఫర్ ఎనీథింగ్ యూస్ఫుల్. సో ఇట్స్ మాట్లాడాలనుకుంటే దీని గురించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్సే గురించి there are 100 things to talk about, and each of them is as deep as the Pacific Ocean. చాలా మంది ఓకే, మీరు ఇందాకనే మెన్షన్ చేసినట్టు ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మూవీస్ అనుకుంటారు. అందులో తప్పు లేకపోయినా సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుందని అనిపిస్తుంది ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తుంటే.
రెస్పాన్సిబిలిటీ లేకపోతే పోయింది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా తీస్తున్నారు మూవీస్? సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుందా అన్నది ఆలోచించకుండా, అంటే హీరోయిజం చూపించాలంటే అంత వైలెన్స్ చూపించాలా, అంత ఆ, దాన్ని ఏమంటారు, వల్గారిటీ, వల్గారిటీ, అంత లాంగ్వేజ్. వల్గారిటీ చూపించాలా, లాంగ్వేజ్, ఇవన్నీ ఇప్పుడు. అండ్ దెర్ ఈస్ నో లిమిటేషన్. మునుపుట్లాగా పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లకుండా ఉందాము అన్నది కూడా లేదు. ఓటీటీ తోటి దే ఆర్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ వీ కెనాట్ కంట్రోల్ రియల్లీ. వెరీ ఏం చూస్తున్నారు అన్నది కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో దీని మీద అసలు ఏం చేస్తే ఆగుతుందంటారు ఇది మీ ఉద్దేశంలో? ఇది ఆగదండి, ఇది ఆగదు. ఆపాలనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మ్మ్. అంటే మై పాయింట్ ఈజ్ ఇట్స్ ఎ క్రియేటివ్ థాట్. సినిమా అనేది ఒక క్రియేటివ్ ప్రాసెస్, క్రియేటివ్ థాట్. ఆ థాట్ ని నేను రకరకాలుగా ప్రజెంట్ చేస్తాను. ఆ ప్రజెంట్ చేసే దీనిలో నీకు నచ్చకపోతే నువ్వు చూడకు, నువ్వు బయటకు వెళ్ళిపో. ఇది దీనిలో ఎక్కడ ఇది లేదు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆన్ దిస్. నేను కంప్లీట్ గా నమ్మేదే. అంటే యాజ్ అన్ ఒక బయటి వాడిగా నేను చూసి నేను చెప్పేది, ఒక ఆడియన్స్ గా నేను కూర్చున్నప్పుడు నాకు నచ్చకపోతే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ బోత్ ప్రివిలేజ్ అండ్ రైట్ టు స్టాప్ ఇట్ అండ్ మూవ్ ఆన్. దాన్ని ఇది చేయటం లేదు. నా పిల్లలని నేను ఏ విధంగా నేను ఇది చేస్తాను అంటే, వాళ్ళని అంటే సొసైటీ యాజ్ అ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ వస్తుంది. యూనో దానిలో అంటే సినిమాలు చూస్తూ, నా ఉద్దేశం సినిమాలు చూస్తూనే ఒక్కొక్క ఇది. సో నువ్వు ఏ ఆడియన్స్ కి నువ్వు చెప్తున్నావు అనే దాన్ని బట్టి ఆ ఆడియన్స్ నువ్వు ఎలా ప్రిపేర్ చేస్తున్నావు, వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారా లేదా దీనికి అనేది. అంటే ఇటువంటి సినిమాలు చూసి కూడా ఒక మంచి సినిమా అయినా చెడు సినిమా అయినా ప్రభావితం కాకుండా ఉండగలిగే ఆ వెర్వితల్ ఆ సొసైటీకి ఇచ్చామా లేదా అనేది. దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. అంటే నా కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఒక మంచి రొమాన్స్ సీన్ వస్తుంటే నేను అంతే నెమ్మదిగా నింపాదిగా చూడగలను. నేను ఏ విధమైన పిచ్చి వీటికి లోన్ కాకుండా నేను చూడగలను. ఇప్పుడు కాదు, ఇన్ఫాక్ట్ ఒక వెన్ షీ వాజ్ యాక్చువల్లీ కమింగ్ ఆఫ్ ఏజ్, అబౌట్ 12 years 13 years ఏజ్ లో కూడా మరీ డైరెక్ట్ ఇవవుతే గనక నేను ఐ వుడ్ ఇమ్మీడియట్లీ చేంజ్ ఇట్. దట్ ఈస్ ఆ రిమోట్ నా చేతిలోనే ఉంటుంది. దాన్ని వద్దు, దాన్ని రాకూడదు అని చెప్పగలిగేది లేదు మనకి, నా ఉద్దేశం. దట్ ఈస్ యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ థర్డ్ పర్సన్ నేను చెప్తాను. బట్ ఒక ఫిల్మ్ మేకర్ గా వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నేను. డెఫినెట్లీ ఐ ట్రై టు టేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రుచి అనే సినిమాలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కిస్ సీన్స్. గ్రే సినిమాలో దేర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే ఆ స్టోరీని అలాగే చెప్పాలి అనేది నా ఉద్దేశం. వైలెన్స్ కానీ, బ్లడ్ కానీ, లేకపోతే దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ సెక్షువల్ ప్రెజెంటేషన్ కూడా దానిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమాని, ఆ కథని అలాగే చెప్పాలి అనేది నా ఉద్దేశం. బట్ దెర్ ఈస్, అంటే మిగతా వీటిలోకి వచ్చి ఆంధ్రపోరి అనేది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. దానిలో వాళ్ళిద్దరు టచ్ కూడా ఒక కథని ఎలా చెప్పాలి అనేది నాకు ఒక ఇది ఉన్నట్టే, ఐడియా ఉన్నట్టే ఆ కథని ఎంత ఎంత అవసరంగా దానికి కావాల్సినది, అనవసరమైన ఇవన్నీ తీసుకొచ్చి పడేయటము. బికాజ్ ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు పుట్ అన్ ఐటమ్ సాంగ్ ఇన్ పర్టికులర్ మూవీ, అయినా నేను పెట్టలేదు. బికాస్ ఇట్ ఈస్ అనవసరం కాబట్టి. సో ఆ విధంగానే చూస్తాను. సో అది చెప్పే దీనిలో మాత్రము ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది అనవసరమైన చోట పెట్టకూడదు, అవసరమైన చోట పెట్టి దానికి ట్యాగ్ తగిలించాలి. దాన్నే సెన్సారింగ్ అంటారు. సెన్సార్షిప్ అనేది ఒకటి ఉంది. దానిలో ఈ 18 ఏళ్ల పిల్లలు, అంతకంటే తగ్గించిన వాళ్ళ, అంతకంటే తక్కువ వాళ్ళని ఈ సినిమాలు చూపించకండి అని వాళ్ళకు ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాడు కానీ, ఆ అమ్మాయి కానీ దాన్ని కనుక తీసుకోలేకపోతే దెన్ మన పెంపకంలోనే ఏదో ప్రాబ్లం ఉందన్నాడు. బికాస్ దే ఆర్ నాట్ జస్ట్ దిస్ కాంటెంట్, బట్ వాళ్ళు బయటికి వెళ్ళి ప్రపంచంలో వేరు వేరు కాంటెంట్స్, వేరు వేరు నిజమైన అనుభవాలు వాళ్ళు చూస్తున్నారు. ఆ అనుభవాలకు మనం ప్రిపేర్ చేయాలి వాళ్ళని. అలా ప్రిపేర్ చేయడంలో మనము ఇదయ్యాము అనేది నా ఉద్దేశం. బట్ 18 ఏళ్ల కంటే చిన్న పిల్లలు కూడా వచ్చి చూడటం అనేది తప్పు. అది మనము అరికట్టగలగాలి యాజ్ అ లా మేకర్, యాజ్ ఇదిగా పోలీస్ గా కానీ, దీనిగా కానీ. ఎందుకంటే ఐ హావ్ సీన్ మెనీ మూవీ థియేటర్స్ వెరిన్ ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ ఇదవుతున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి చూస్తుంది నేను ఇప్పటికీ గమనిస్తున్నాను. ఇప్పుడు కాదు, ఇన్ఫాక్ట్ నా సినిమానే ఒకదానికి, ఋషి అనే సినిమాకి సెన్సార్ ఆఫీసర్ ఆమె ప్రెస్డ్ ఏ సర్టిఫికేట్ ఆన్ ద ఫిల్మ్ అన్నమాట. దానిలో బికాస్ వీ హ్యాడ్ సమ్ ఒక 12-13 సీన్స్ ఉండటము, అటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా, అవన్నీ తీసేయండి, నేను ఐ గివ్ యూ U/A అని అన్నారు.
అండ్ షీ హర్సెల్ఫ్ టోల్డ్ ఇట్స్ ఎ పోయటిక్ గా ఉన్నది ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా. అది తీసేస్తే దానికి ఆ శాంక్టిటీ పోతుంది, ఓవరాల్ గా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో దానికి పోతుంది. సో షీఈ్ లైక్ అంటే షీ పుష్ ఇట్ డౌన్ అవర్ థ్రోట్ అనమాట, ఏ సర్టిఫికేట్ అని చెప్పి ఆమె అన్న మాట ఏంటి అంటే, డోంట్ వరీ, ఇది పిల్లలు కూడా చూడాల్సిన సినిమానే, నా పిల్లల్ని నేనే తీసుకెళ్లి చూపిస్తాను అన్నది. సో ద పాయింట్ ఈస్, మనం ఏ సర్టిఫికేట్ అనే దీన్ని అంటే సెన్సార్షిప్ అనే దానికి ఉన్న ఆ బ్లాక్ అండ్ వైట్ ని దాన్ని మనమే గ్రే చేసేస్తున్నాం. గ్రే చేసేసి పర్లేదురా నువ్వు ఇది చూడొచ్చు, బికాస్ ద హోల్ 120 minutes ఆఫ్ ఫిల్మ్ లో 115 minutes నువ్వు చూడొచ్చు కాబట్టి వి టేక్ హిమ్ టు ది. ఆ 5 minutes గురించి మనము వి ఆల్సో బాదర్ అబౌట్, మన పిల్లలు ఆ 5 minutes చూసి చెడిపోతున్నారు అని చెప్పని మనం బాధపడతాం. సో ఏది అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిందేనని నా ఉద్దేశం, యాజ్ అ పేరెంట్, యాజ్ అ సిటిజన్. యా రైట్. అండ్ ఈ మధ్య కాలంలో రాజ్ గారు, వీఆర్ సీయింగ్ దట్ ఐ మీన్ దర్ సో మచ్ పబ్లిసిటీ. ఒక సినిమా రిలీజ్ అవుతోంది అంటే దానికి ఒక టీజర్, ప్రోమో, తర్వాత ఒక ట్రైలర్, మోషన్ పిక్చర్, ఇలా రకరకాలుగా వచ్చి అవే కాదు, ఇంకా అసలు పబ్లిసిటీ ఇంకా లాట్స్ ఆఫ్ పబ్లిసిటీ అనేది, పబ్లిసిటీ అనేది మ్యాగ్నానిమస్ గా ఉంది. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్క పూటలోనే సినిమా బాలేదు, అయిపోయింది, డన్. అసలు అంటే అర్థం అవ్వట్లా. ఇప్పుడు అసలు అంటే ఇంత పబ్లిసిటీ అవసరమా? ఆర్ అసలు స్క్రిప్ట్ ఆర్ కథకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా? టూ మచ్ ఆఫ్ పబ్లిసిటీ, పబ్లిసిటీ మీద ఎక్కువ స్పెండ్ చేసి కథ మీద ఎక్కువ స్పెండ్ చేయట్లేదా టైమ్? అది అనేది అర్థం కావట్లేదు. కెన్ యూ షేర్ యువర్ థాట్స్ ఆన్ దిస్? మూవీ ఈజ్ అ బిజినెస్. మూవీ ఈజ్ అ బిజినెస్ అంటే నాలాంటి వీళ్ళు అంటే ఒక 100 సినిమాలు వచ్చినాయి అనుకున్నాం ఒక ఏడాదిలో. ఆ 100 సినిమాల్లో టాప్ స్టార్స్ మూవీస్ ఒక 20 వస్తాయి, 20 కూడా ఉండవు, మేబీ 15 ఉంటాయి. బట్ ఆ 15 సినిమాలు కలిసి మొత్తం మీద ఆ ఇండస్ట్రీ సంపాదించే ఒక 1000 కోట్లలో 900 కోట్లు ఆ 15 సినిమాలే తీసుకొస్తాయి. అండ్ సెకండ్ పార్ట్ మీ క్వశ్చన్ లోనే ఉన్న ఇదేంటంటే, రిలీజ్ అయిన ఫస్ట్ షో తర్వాతకే దాని గురించి తెలుసు, మూవీ బాగాలేదు, బాగుంది, ఏదో వచ్చేస్తుంది. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, డీప్ రిలీజ్ కాకుండా వైడ్ రిలీజ్ అనే దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పెరగటం కాదు, ఇట్స్ బికమ్ ది నామ్ నౌ. అంటే ఒక టైంలో నేను ఒక చిన్న సినిమా అనుకుంటే నేను ఒక 4-5 థియేటర్లలో రిలీజ్ చేసి ఆ 4-5 థియేటర్లలోనే కావాల్సిన అంతవరకే నేను పబ్లిసైజ్ చేసుకుని, బికాస్ నేను నా అమీర్పేట్ లో ఒక మూవీ రిలీజ్ చేస్తున్నాను అంటే అమీర్పేట్ చుట్టుపక్కల మాత్రమే నా పోస్టర్ ఉంటుంది, అంత ఉంటే చాలు నాకు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు స్ట్రైక్ ద హోల్, మొత్తము ఆడియన్స్ మొత్తాన్ని అన్ని చోట్ల కలిపి ఆటం బాంబులు వేయాలి వాళ్ళ మీద. ఇప్పుడు ఒక్క చోట మాత్రము చెప్పి ఒక థియేటర్ లో రిలీజ్ చేసి పొరపాటున గనక అక్కడ నెగిటివ్ వచ్చింది అంటే మొత్తం ఇక నా ఇది మొత్తం పోయినట్టే. సో వెన్ ఐ హావ్ స్పెంట్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ సంగతి తర్వాత నేను అక్కడికి వస్తాను. సో మచ్ ఆన్ ప్రొడక్షన్ బడ్జెట్స్ దాని మీద స్పెండ్ చేసినప్పుడు రిలీజ్ మీద స్పెండ్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు యూ హ్యావ్ టు, అంటే అంతమందికి తెలవాలి నాకు. అంటే ఇక్కడ గనక నాకు ఈ మల్టీప్లెక్స్ లో నాకు దొరకకపోతే టికెట్, పక్కన ఇంకొక దానిలో కూడా నాకు దొరుకుతుంది అనేది వాడికి తెలవాలి. వాడికి ఆ తెలవటం కోసం అని ఇదంతా. దానికి వేరు పోకడ్లు ఇవన్నీ కూడా, దాన్ని ఏ విధంగా దాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ టీజర్ అయినా ట్రైలర్ అయినా ఇవన్నీ కూడా. అండ్ ఇన్ఫాక్ట్ యూ వోంట్ బిలీవ్, ట్రైలర్ అనేది రిలీజ్ చేయగానే ఆ సినిమా బిజినెస్ మారిపోతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ట్రైలర్ టుడే. అంటే ఒక 1.5-2 minute వీడియో క్లిప్పింగ్ అనేది, దాన్ని అంటే ఆ ట్రైలర్ కట్ చేయడానికి 25-30 లక్షలు తీసుకునే వీళ్ళు ఉన్నారు. ఓన్లీ ట్రైలర్ కట్ చేయడానికి దానికి స్పెషల్ ఎడిటర్స్ ఉన్నారు. అంతనా? సో దాని ఈ ప్రమోషన్ మొత్తాన్ని కూడా, అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వీటిలో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఒక లిస్ట్ తయారు చేసుకొని, నీ సినిమా టార్గెట్ గ్రూప్ ఏంటి, వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏ విధంగా వాళ్ళు నీ సినిమాని ప్రమోట్ చేయగలరు అని చెప్పి వాళ్ళని రోపించేసుకొని చేయడానికి డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మీమ్ కల్చర్. ఇంతకు ముందు మన కార్టూన్ కల్చర్ ఉండేది, ఇప్పుడు మీమ్ కల్చర్. ఇప్పుడు సో ఆ మీమర్స్ అనేది, మీమ్ పేజెస్ అనేది చాలా పాపులర్. ఆ మీమ్ పేజెస్ లో ఒక సినిమా రిలీజ్ అవుతే వాళ్ళు దాని నుంచి క్రియేట్ చేస్తారు మీమ్ కాంటెంట్.
సో ఇదంతా డిజిటల్ మార్కెటింగ్ సైడ్. ఇన్ఫాక్ట్ మన టీవీలోను అదర్ ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ లైక్ హోర్డింగ్స్ లో కానీ ఇవి తగ్గిపోయినాయి ఇప్పుడు. పోస్టర్ అడ్వర్టైజింగ్ చాలా తక్కువ ప్లేసెస్ లో అవును కనిపిస్తుంది. ఇదంతా అవును కూడా డిజిటల్ మార్కెటింగ్. తర్వాత ఇన్ఫోమర్షియల్ అంటే ఎడిటోరియల్స్ అని అంటారు ఇంతకు ముందు. సో ఒక దీన్ని ప్రెస్ లో మనకి వచ్చేదన్నమాట. ఏది ఒక యాడ్ మ్యాటర్ అంటే మనం చెప్పే ఇంటర్వ్యూనే ఒక యాడ్ మ్యాటర్ లాగా ఇస్తారు అనమాట. ఉమ్, సో చూడటానికి దీనిలో ఆర్టికల్ లాగా ఉంటుంది, యాక్చువల్లీ ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు దానికి అట్లాంటివి ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు స్టార్ కాస్ట్ వీళ్ళందరూ వెళ్ళి ఒక దీనిలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి ఒక షోలో పాల్గొంటారు. అవును. ఆ, మన దగ్గర జరిగే చాలా తక్కువ అండి. యూ గో టు బాంబే, ఇట్స్ ఎ మాఫియా అక్కడ. మీడియా నెట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. మీడియా ఉమ్, నెట్ అని వాళ్ళు ఏం చేస్తారంటే మీడియా అన్నిటిని కలిపి ఒక లిస్ట్ తయారు చేశారు. వాళ్ళు తయారు చేసి నువ్వు ఇగో ఈ దీనిలో ఒక సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే దాన్ని బట్టి ఒక 5 కోట్లు 6 కోట్లు చిన్న సినిమా అవుతాయి, పెద్ద సినిమా అవుతే ఒక 25 కోట్లు 50 కోట్లు అడ్వర్టైజింగ్ ఎక్కడెక్కడ పెట్టాలి అనే దాని మీద వాళ్ళు రాసిస్తారు. ఓ ఆ రాసిచ్చిన దాని మీద మనము చూస్ చేసుకోవచ్చు. మనము అది గనక లేకపోతే మీడియా నెట్ డజంట్ కమ్ ఇన్ అండ్ మీ అడ్వర్టైజ్మెంట్ సరైన ప్లేసెస్ లోకి వెళ్ళదు. ఉమ్, దే సీ దట్ ఇట్ వోంట్ గో టు ద రైట్ ప్లేసెస్. ఓ దే ఓ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్. ఓ సో అడ్వర్టైజింగ్ అనేది ఆ మీడియా ప్రమోషన్ అనేది మార్కెటింగ్ అనేది ఒక ఒక గొప్ప కళ అయిపోయింది ఇప్పుడు. స్పెండింగ్ యువర్ మనీ ఇస్ అన్ ఆర్ట్ నౌ. సో ఉమ్, సినిమా అంతా తయారు చేసి అంత కష్టపడి అంత పెయిన్స్ తీసుకొని తయారు చేసిన తర్వాత ఇటువంటి రిజల్ట్ ని మనం ఊహించచ్చా? మనం కెన్ వి ఇటువంటిది వస్తే మనం తట్టుకోగలమా? మనం లేదు. సో ప్రమోషన్ మీద మార్కెటింగ్ మీద రిలీజ్ మీద అంత పెట్టాల్సిందే. బట్ మీరు అడిగిన రెండో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్ అనే దాని మీద అంత వాల్యూ వస్తుందా అని. అది అంటే పెద్ద సినిమాలు అగైన్ ఐ గో బ్యాక్ టు దట్ 15-20 బిగ్ ఫిల్మ్స్. ఆ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఇవన్నీ చిన్న విషయాలు అయిపోతాయి. ఏది ఈ స్క్రిప్ట్ అనేది, తర్వాత మిగతా కాస్ట్ అనేది, మేకింగ్ అనేది ఇదంతా చిన్న విషయం అయిపోతుంది. మేకింగ్ అంటే కూడా ఏం లేదు, హీరో చేసేదాన్ని మనము ఒక 10 కెమెరాలతో చూపించడం అనేది మేకింగ్ ఇప్పుడు అది ఉమ్, అక్కడ. సో హీరోని తీసుకొచ్చి పెట్టడం అనేది దానికి చుట్టూ ఒక కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే చాలు. కేజీఎఫ్ లో ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే బాహుబలిలో ఇంకొక హిస్టారికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఇవన్నీ యు ఆర్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్ ఇన్ మేకింగ్. స్టోరీ సేమ్ స్టోరీ, అంతకంటే ఏమి ఉండదు. ఆ హీరోని ఎంత గొప్పగా మనము చూపించాలి. బికాస్ ఇంతకు ముందు సినిమాల్లో అతను 50 మందిని కొడితే ఇందులో 100 మందిని కొట్టాల్సిందే. అది ఆ right. 100 మందిని ఎలా కొడతాడు, ఎంత కొత్తగా కొడతాడు, ఎంత డిజైనర్ గండ్రగొడ్డలతో చంపుతాడు వాళ్ళని అనేది చూపించాలి. తప్పదు. అది చూపించకపోతే దానిలో యువర్ ఫెయిల్యూర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో దట్ ఈస్ వేర్ స్క్రిప్ట్ అనే దానికి వాల్యూ తగ్గిపోతుంది ఆ సినిమాల్లో. బట్ అదర్వైజ్ మీరు చిన్న సినిమాలు ఒక మీడియం బడ్జెటెడ్ సినిమాలు తీసుకుంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ గోయింగ్ ఆన్. It's a lot of thought, which otherwise we see only in other languages films across the world. వాటిలో వచ్చే చిన్న చిన్న థాట్స్ కూడా సినిమాలుగా తయారు చేసి పెడుతున్నారు. సో దట్ ఈస్ అండ్ ద బ్యూటీ ఏంటి అంటే ఓటీటీ కూడా అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఎమర్జ్ అవ్వటం. థ్యాంక్స్ టు కరోనా మనకి ఒక ఓటీటీలో పెద్ద సినిమా వస్తే, ఒక మీడియం సినిమా వస్తే చూడటానికి మనం రెడీగా ఉన్నాం. లేకపోతే పక్క నుంచి మలయాళీ సినిమాలు వచ్చి వాటిని డామినేట్ చేసి తీసుకెళ్లిపోతున్నాయి ఆడియన్స్ మొత్తాన్ని. ఒక థాట్ ని ఎంబ్రేస్ చేసుకోవటానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. అండ్ అందుకని వీళ్ళు కూడా ఫిల్మ్ మేకర్స్ కూడా దే హ్యావ్ టు థింక్. ఇంతకుముందు ఋషి చేసినప్పుడు ఋషి గురించి జనరల్ గా అందరూ అన్న మాట ఏంటి అంటే నువ్వు ఇట్స్ హెడ్ ఆఫ్ యువర్ టైమ్స్ అని. మనకి ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత తీసుంటే బాగుండేది అని చాలా మంది అన్నారు. ఇప్పుడు అలా ప్రాబ్లం లేదు. ఇప్పుడు యూ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్. నేను 10 ఏళ్ల తర్వాత క్రిస్టోఫర్ నోలన్ ఆలోచించే థాట్స్ కూడా ఇప్పుడు చేసి వాళ్ళని మెప్పించగలిగిన ఆడియన్స్ ఒక చిన్న సెగ్మెంట్ అయి ఉండొచ్చు. సో ఆ చిన్న సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఎప్పుడూ ఉంటారు, నాకు థ్యాంక్స్ టు ఓటీటీ. సో నేను దాన్ని అతని మేకింగ్ మీద, అతని హీరోయిక్ ఎలివేషన్స్ మీద మనము ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో యా, ఇందాక మీరు అన్నారు ఒక క్వశ్చన్ లో వైలెన్స్ ని ఇంతగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు. అగైన్ దట్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్. ఇది అంటే 10 మంది ఎంత కొత్తగా కొట్టాలి వాళ్ళని, ఎంత కొత్తగా వీళ్ళలో అడ్రినాలిన్ పంపింగ్ చేయగలగాలి అనేది దట్స్ వేర్ ది ఓనస్ ఈజ్ ఆన్. ఇప్పుడు ఆలోచించేదంతా కూడా నేను యాజ్ అ మేకర్ ఐఎమ్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్. ఎలా వీళ్ళని
ఆ రష్ ఎలా తీసుకురావాలి అనేది. 10 నిమిషాలు ఇంతకు ముందు ఏంటి, ఫస్ట్ 10 నిమిషాలు వాడిన హీరో ఇంట్రడక్షన్ మీద అవుతే తర్వాత ఒక కథలోకి వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు, హీరో హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్ 100 times ఇన్ ద ఫిల్మ్. కరెక్ట్. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వాడిని రీఇంట్రడ్యూస్ చేస్తూనే ఉండాలి. అవును. సో ఇట్ ఆల్, ఐ మీన్ ఇదంతా కూడా ఒక సినిమా ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్, బిగ్ సినిమా హ్యాస్ బికమ్ ఏ మాఫియా బైట్స్. యా యా అంటే మీరు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ చెప్పారు, అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ కూడా చెప్పారు ఆన్సర్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి. కానీ నేను ఎప్పుడు బాధపడేది ఇలాంటి మూవీస్ చూసినప్పుడు, బాధ అనో భయమో ఏదో తెలియదు కానీ, కొంతమంది అంత మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళందరూ కూడా చూస్తారు. వీ కెనాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ వాచింగ్. అండ్ దాని ఇంపాక్ట్ సొసైటీ మీద ఖచ్చితంగా పడుతోందని అనిపిస్తుంది నాకైతే. ఉంటుంది. అండ్ యా, అంటే అగైన్ వి గో బ్యాక్ టు మై ఎక్స్పీరియన్స్ ఆన్ సోషల్ మీడియా, వేరే నేను ఒక వీడియో పెడితే దాన్ని అలా తీసుకున్న ఆడియన్స్ మాత్రమే చూసాం. యూట్యూబ్ లో కింద కామెంట్ చూస్తే వాళ్ళందరూ కూడా తిడుతూ పెట్టినవే ఉన్నాయి తర్వాత. కొంతమంది దే డోంట్ ఈవెన్ స్పెండ్ టైమ్ టు కంప్లీట్లీ వాచ్ ఇట్. వాళ్ళకి ఏ ముక్క కావాలో ఆ ముక్క చూస్తారు, ఆ ముక్కే చూస్తారు వాళ్ళు. దాని ఫైనలీ ద టేక్ అవే ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ ఆడియన్స్ కి మనం డెఫినెట్లీ భయపడాల్సిందే, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే. అగైన్ ఇంకొక రకంగా ఆలోచిస్తే అట్లాంటి వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించాలా అనేది. అంటే మనం ఆలోచించలేదు, కానీ వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎలా వచ్చి ఇంపాక్ట్ చేస్తారో కూడా తెలియదు కదా. మనం ఆలోచించి మన బుర్రలో వాళ్ళ ఒక పాజిటివ్ సినిమా ఎంతమంది, ఒక పాజిటివ్ థాట్ ఇంపాక్ట్ చేయలేనప్పుడు ఒక నెగిటివ్ థాట్ కూడా ఇంపాక్ట్ చేయలేదండి. అంటే ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందంటే ఆ మూమెంట్ వాడు థియేటర్ లో కూర్చొని, అసలు ఇన్ఫాక్ట్ అదే మూవీని మీరు థియేటర్ లో చూసిన దానికి మొబైల్లో కూర్చొని వాడి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మెట్రోలో ట్రావెల్ చేస్తూ చూసిన దానికే తేడా ఉంది. బికాస్ ఒక కలెక్టివ్ ఆడియన్స్, మీరు ఆడియన్స్ థియేటర్ లో చూసినప్పుడు ఒక కలెక్టివ్, ఒక పెద్ద 1000 మంది కలిసి చూస్తున్నారు. పక్కవాడు ఈలేసినప్పుడు నాకు ఎక్కువ ఇది వస్తుందని. సో వాడే ఒక మామూలు దీనిలో పెట్టి చూసినప్పుడు వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐఎమ్ నాట్, అంటే దాన్ని తగ్గియటం నా ప్రయత్నం కాదు. వైలెన్స్ అనేది ఎప్పుడూ తప్పే. నేను పెద్ద సినిమాల గురించి నేను చెప్పిన తీరులో మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ అనేది. బట్ యూ కాంట్ హెల్ప్ ఇట్ అనేది నా ఉద్దేశం. యూ కాంట్ హెల్ప్ ఇట్, యూ కాంట్ డినై ఇట్. మీరు అది తప్పు, అది చేయకూడదు అని చెప్పలేమనేది నా ఉద్దేశం. దానికి ఒక ఇది తయారు చేయండి, ఆ వైలెన్స్ మన సిస్టమ్ స్ట్రాంగ్ గా తయారు చేయండి. ఇది సెన్సార్ సిస్టమ్. ఇన్ఫాక్ట్ సెన్సార్ దీనిలో అది ఉంది. ఇంత బ్లడ్ కనిపిస్తే స్క్రీన్ మీద ఇట్ హ్యాస్ టు బి ఏ సర్టిఫైడ్ అని. బట్ జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక జనరల్ అంటే వాడు ఒక విలన్ ని నరకటం అనేదాన్ని, లేదా వాడిని కూర్చొని ఆ చంపటం అనేదాన్ని రొమాంటిసైజ్ చేసి చూపిస్తున్నాడు అనేదాన్ని. వీళ్ళు సెన్సార్ వాళ్ళు తీసుకునే తీరు డిఫరెంట్ గా ఉంటుంది. సెన్సార్ తీసుకునేది కనుక దానికి ఒక విశ్వమానవ ఇది ఉందనుకోండి, దృక్పథం ఉందనుకోండి, దానిలో వీడు పెద్ద పట్టించుకోడు. ఓకే, దేర్ ఇస్ ఒక 1000 మంది దాని గురించి బాగుపడుతున్నారు కాబట్టి నేను వదిలేద్దాము, యుఏ సర్టిఫికెట్ ఇద్దాము అని. ఇన్ఫాక్ట్ యూ సీ ద సేమ్ థింగ్స్ ఈవెన్ ఆన్ టెలివిజన్. టెలివిజన్ కి యాక్చువల్లీ దేర్ ఇస్ అ డిఫరెంట్ సెన్సార్. యూబై అని కూడా వాళ్ళు యూ సర్టిఫికేట్ ఇస్తే కానీ దాన్ని ఇది చెయ్యరు. బట్ దానిలో కూడా ఇది జరుగుతూనే ఉంది. సో ఇట్స్ ఆల్వేస్ ఆ గ్రే ఏరియా ఎప్పుడు ఉంటుంది. నాకే ఒక మూమెంట్ లో అది ఉండకూడదు అనిపిస్తే, ఇంకో మూమెంట్ లో యాజ్ అ ఫిల్మ్ మేకర్ షూ లోకి వెళ్ళినప్పుడు తప్పేంటి ఉంటే, ఐ మీన్ యాజ్ అన్ ఆడియన్స్ యూ నీడ్ టు హ్యావ్ దట్ వెర్వితల్ అనేది నా. వెరీ నైస్ అండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు సినిమాల్లో మనకి లాంజివిటీ ఎక్కువ ఉండేది. అంటే ఒక సినిమాని ఒక కెరియర్ లాగా తీసుకోవడం, బీట్ అ సింగర్, బీట్ అ మ్యూజిక్ డైరెక్టర్, బీట్ అ డైరెక్టర్, యాక్టర్, ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి వస్తే ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, అంటే ఒక కెరియర్ సెట్ అయిపోయేది వాళ్ళకి. ఒక ఇండస్ట్రీ, మన ఇండస్ట్రీ నాట్ లైక్ ఏదో కెరియర్ కాకుండా వాళ్ళు నార్మల్ గా కంటే కూడా చాలా గొప్పగా బతకొచ్చు అన్న ఫీల్ కూడా ఉండేది కదా వాళ్ళకి. రైట్, అది ఒకప్పుడు సినారియో. బట్ ఇప్పుడు మనకి ఇప్పుడు సింగర్స్ చూసుకోండి, మ్యూజిక్ డైరెక్టర్స్ చూసుకోండి, ఎవరిని చూసినా కూడా ఒక్క సినిమా
తర్వాత ఒక్క పాట లేదా మేబీ ఒక 2-3 సినిమాలు. ఆ తర్వాత ఇంక వాళ్ళు మనకు కనపడను కూడా కనపడట్లేదు. సో, అసలు అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ ఉండి మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి వాట్ డు యూ సే? కెన్ దే రియల్లీ మేక్ ఇట్ యాస్ అ కెరియర్ ఆర్ దే కెన్ జస్ట్ డూ ఇట్ ఫర్ అ షార్ట్ టర్మ్ అండ్ దే హావ్ టు లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్? ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు కాదు, ఇన్ఫాక్ట్ ఎప్పుడు కూడా సినిమాల్లో నెంబర్ ఆఫ్ కెరీర్స్ తక్కువే ఉంటాయండి. ఒక సింగర్ చూసుకుంటే మనకి ఎన్ని పేర్లు గుర్తొస్తాయి చెప్పండి? తెలుగులో మనకి ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాక కొద్దిగా రామకృష్ణ గారు, కొద్దిగా యూనో ఐ డోంట్ నో, ఇదే తర్వాత గుర్తు కూడా రావట్లేదు నాకు వేరే ఇవి. ఆనంద్ గాని లేకపోతే కేబికే మోహన్ రాజు గారు కానీ వీళ్ళందరూ కూడా జస్ట్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే వీళ్ళు కూడా. సో అంటే వై, ఎందుకు జరుగుతుంది అంటే యువర్ టాలెంట్ హ్యాస్ టు బి ద అట్మోస్ట్ లెవెల్లో ఉండి తీరాలి. మీరు చూస్ చేసుకున్న యూనో ఫీల్డ్ లో, సినిమాలోనే మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ లో, యాక్టర్స్ అయినా లేకపోతే సింగింగ్ అయినా లేకపోతే డైరెక్షన్ అయినా. అయితే అంటే మనకు కనిపించేది వీళ్ళే కాబట్టి అందుకే వీళ్ళు తీసుకుంటున్నాను నేను. కనిపించని కెరియర్స్ చాలా ఉంటాయి. మేకప్ మెన్ కానీ లేకపోతే డిజైనర్స్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పబ్లిసిస్ట్ కానీ, లాట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కెరియర్స్. ఒక సినిమా ఫర్ ఎగ్జాంపుల్ నేను #కృష్ణారామంలో నేను లిస్ట్ తయారు చేసుకుంటే, ఎండ్ టైటిల్స్ లిస్ట్ తీసుకుంటే మోర్ దాన్ 180 పీపుల్ ఉన్నారు. నాలాంటి చిన్న సినిమా ఒక పెద్ద సినిమాకి వెళ్తే దెర్ విల్ బి మోర్ దాన్ 1000 పీపుల్ ఇన్ ఇట్. సో ద పాయింట్ ఈస్, ఈ కనిపించే స్టార్డమ్ వచ్చిన వీళ్ళని ఏరియాస్ చూసుకుంటే, ఈ ఏరియాస్ లో వీళ్ళకి స్టార్డమ్ రావడానికి యూ హ్యావ్ టు బి ఆఫ్ ద హైయెస్ట్ క్యాలిబర్ అండ్ ఎక్సలెంట్ టాలెంట్ ఉండి తీరాలి. అది లేని వాళ్ళు రావాలి అంటే ఇదర్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ సపోర్ట్. ఇనీషియల్ గా వాళ్ళు ఫ్యామిలీ నుంచి వచ్చి, మీకు ఆల్రెడీ ఒక లాంచ్ ప్యాడ్ ఉంది కాబట్టి దాని నుంచి మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంబ్రేస్ చేసుకునే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 సినిమాల వరకు మిమ్మల్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత అగైన్ వాళ్ళ టాలెంటే వాళ్ళని బతికించేది. సో ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ అన్ అడ్వైస్ టు సమ్వన్ దీనిలోకి రావాలి అనుకుంటున్న వాళ్ళు అంటే, నీలో ఆ టాలెంట్ ఉందా, నిజంగా ఉందని నువ్వు నమ్ముతున్నావా? ఓకే, ఒకటి టాలెంట్. రెండో తీసుకుంటే విపరీతమైన హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అంటే ఎప్పటికీ అది చేస్తూనే ఉండాలి. ఎందుకంటే 2 సాంగ్స్ 3 సాంగ్స్ అయిన తర్వాత 4, 5, 6 అసలు ఎవరికి వినపడవు ఆ సాంగ్స్. దానికి కింద పడిపోయి ఇదవ్వకూడదు. ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఇదవుతుంది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్. చుట్టూతో ఏం జరుగుతుంది, వేరే ప్రపంచంలో ఇంకో అటువైపు ఏం జరుగుతుంది అనే దానికి ఇప్పుడు నీకు అంటే నౌ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏజ్ కాబట్టి you're able to see what is happening at the other end of the globe. So you need to be aware of what is happening. అంతేకాక ట్రైనింగ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు సింగర్ కావాలంటే ఓకే, నేను న్యాచురల్ సింగర్ ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా నేను పాడేస్తాను అంటే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు యూ నీడ్ టు బి ప్రాపర్లీ ట్రైన్ అండ్ ప్రాపర్లీ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇది ఎక్స్పెరిమెంట్ చేయగలగాలి. ఇన్ని ఉన్నాయి. ఐ మీన్ ఇవి గనక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ దెన్ కమ్, లేకపోతే డోంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్ ఆర్ జస్ట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. ఇంట్లో పడుకొని హ్యాపీగా చూసుకోవటానికి బాగుంటాయి, బాత్రూమ్ లో పాడుకోవటానికి బాగుంటుంది, కానీ డోంట్ కమ్ టు ఇది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ చాలా వికృతమైన యాంగిల్ ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఒక సింగర్ మళ్ళీ తీసుకోవటానికి రీజన్ ఏంటి అంటే, సింగర్ అనేది ఈ టాలెంట్ అనే దానికి ఒక బెంచ్ మార్క్ గా తీసుకోవడానికి సింగింగ్ అనేది నా ఉద్దేశం. సో ఒక సింగర్ గా ఇప్పుడు ఎంత దారుణమైన పొజిషన్ వచ్చిందంటే, ఇప్పుడు ఎన్ని స్వరాలు పాడినా సరే, అపశృతులు పాడినా సరే, దాన్ని తీసుకొచ్చి శృతిలో కూర్చోబెట్టగలిగిన ఆటో ట్యూనర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ దట్ వే, దెన్ బి ఏ రిచ్ మ్యాన్. మేక్ అ ఫిల్మ్ or make an album, release your own album and make people. YouTube వచ్చింది ఎలాగో, సో యూ జస్ట్ రిలీజ్ ఇట్ ఆన్ యూట్యూబ్, మేక్ పీపుల్ క్లాప్. ఒక 1 million వ్యూస్ వచ్చినాయంటే యువర్ ఎ స్టార్. అది ఇంకొక వికృతమైన యాంగిల్. అది నా సినిమా పాటల్లో నేను ఐ సీ దట్ దేర్ ఇస్ నో ఆటో ట్యూనర్ యూజ్డ్ ఇన్. సో యా, రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు పంచుకుంటూ వస్తున్నారు మాతోటి. అండ్ రీసెంట్లీ అగైన్ నేను మీ రైటప్స్ కి చాలా ఫ్యాన్ని. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను బికాస్ మీ ఒపీనియన్స్ చాలా
క్లియర్ గా చెప్తూ ఉంటారు ఆన్ యువర్ పోస్ట్స్ ఆన్ ఫేస్బుక్, ఈవెన్ దో దే ఆర్ వెరీ షార్ట్. చాలా అంటే క్విక్ గా మనకి చాలా తెలిసిపోతుంది అది చదివితే. సో రీసెంట్ గా నేను అలాగా మీది సనాతన ధర్మం మీద మీ రీసెంట్ ఒపీనియన్ ఒకటి చదివాను. సనాతన ధర్మం రైట్, అన్న దాని మీద చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి చెప్తారా అసలు మన వీక్షకులందరికీ? నేను సనాతన ధర్మం మీద చెప్పగలిగేంత ఇది కాదు. నేను నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ అండ్ వాట్ ఈస్ ద టేక్ ఫ్రమ్ సనాతన ధర్మం అనేది నేను చెప్తాను. నాకు అనిపించింది అంటే ఏ ధర్మము కూడా తప్పు కాదండి. ఏ ధర్మం అయినా సరే ఆ పర్టికులర్ టైమ్స్ కి సూట్ అయ్యేటట్టుగా మొదలు రాసుకొని దాని తర్వాత ఆ ధర్మాన్ని ఇది చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు మనుషులు. ఆ మనుషులు దాన్ని మారుస్తూ వస్తారు, దాన్ని దాన్ని అన్వయించుకుంటూ వస్తారు, దానికి కొత్త కొత్త భాష్యాలు చెప్తారు. దాని నుంచి పుట్టే ఇవే అన్నమాట. సో నేను ఒక భాష్యం చెప్పగానే ఇది కాదేమో అని చెప్పే అవతల ఇంకొక వాయిస్ మొదలవుతుంది. ఆ వాయిస్ ని మనము ఇన్వైట్ చేస్తామా లేదా తొక్కేస్తామా ఆ వాయిస్ అనే దాన్ని బట్టి ఆ సమాజం ఎంతగా డెవలప్ అవుతుంది. ఇందాక సినిమాల గురించి మనం అన్నట్టే ఒక సినిమా, ఒక ఆడియన్స్ యాజ్ అ ఫ్యాబ్రిక్ ఎంత థిక్ గా అవుతారు, ఎంత స్ట్రాంగ్ గా అవుతారు అనేది వేరు వేరు సినిమాలు వచ్చినా సరే దాన్ని తీసుకోగలగటం అనే దాని మీద ఉంటుంది. అలాగే ధర్మం కూడా. సో నా ఉద్దేశం ఏంటి అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం, అంటే మనకు తెలియని, అంటే ఒక బిగినింగ్ ఏంటి అనేది తెలియని ఒక టైంలో, వేదిక్ టైమ్స్ అనేది ఇప్పుడు దానికి పేరు పెట్టారు, దానికి 15వ శతాబ్దం బీసీ అని చెప్పని అన్నారు. ఇది చరిత్ర చెప్తోంది మనకు. అది ఎందుకు అంటే దాని ముందు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో మనకు తెలిసింది, మనకు వేదాల గురించి మనం పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి అంటే దేవుడే డైరెక్ట్ గా దాన్ని చెప్పి పంపించాడు, ఎవరో ఒకళ్ళ చెవిలో చెప్పాడు, అతను వీళ్ళందరికీ కూడా చెవిలో చెప్తూ వచ్చాడు. అంటే ఇది వేదాలన్నీ కూడా శ్రవణాలే, దే ఆర్ నాట్ రిటన్ అని చెప్పి. బట్ దాన్ని ఫస్ట్ టైం ఇది చేసి దాన్ని విభజించి ఇది చేసింది కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడు. సో ఆ వేదాల్లో అన్నీ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత వచ్చినవన్నీ కూడా దానిలోనే ఉన్నాయి. సో దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలు అని చెప్పేది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేది అప్పటి నుంచి వస్తూ ఉన్నది అనేది కాబట్టి, అంటే ఏన్షియంట్, ఫర్ ఎవర్ ఉంది కాబట్టి, ఎటర్నల్ కాబట్టి. బట్ అది ఇట్ హ్యాస్ టు చేంజ్ ఇట్స్ కోర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ హ్యాస్ బీన్ డూయింగ్ ఆల్సో. ఇప్పుడు దాన్ని గనక ఇప్పుడు వేదవ్యాసుడు దానికి ముందు వేదాలు చెప్పినవి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే కుదరదు. ఇట్ హ్యాస్ టు చేంజ్. అండ్ గొప్పతనం కూడా అదే, సనాతన ధర్మం గొప్పతనం కూడా అదే. అది అంతే అధునాతనంగా కూడా అవుతూ వస్తుంది. ఇది ఎక్కడ ఆగలేదు. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్లో. ఈ గ్రేట్ ఫ్లో గురించి నీ ఒపీనియన్స్ నీకు ఉంటాయి, కాదని కాదు. ఈ ఒపీనియన్స్ చెప్పటము తప్పు కాదు. ఈ ఒపీనియన్స్ ని అంటే ఒక సెట్ ఆఫ్ సమాజాన్ని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నప్పుడు, అండ్ ఆ సమాజానికి సంబంధించిన కొన్ని ఇవి ఉంటాయి. ఏవి? టెంపుల్స్ అనేది మనకు సంబంధించినంత వరకు, మన ధర్మానికి సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్. నిజానికి టెంపుల్స్ అనేది వేదాల్లో లేవు, వేదాల్లో విగ్రహారాధన లేదు, తర్వాత వచ్చిన వ్యవహారం. అయినా సరే దాన్ని మనం ఎంబ్రేస్ చేసుకున్నాం. దాన్ని ఎంబ్రేస్ చేసుకుని సనాతనానికి మనం దాన్ని ఇది చేశాం. నోబడి కంప్లైంట్, అది వస్తూనే ఉంది. సో ఈ టెంపుల్స్ అనేది మనకి ఇంత ఇంపార్టెంట్ అయిన తర్వాత 8వ శతాబ్దం నుంచి వాటి మీద అటాక్స్ మొదలయ్యాక ఆ టెంపుల్స్ అన్నిటిని కింద కూలుస్తూ వచ్చిన తర్వాత కూడా మనం ఎవరైతే కూల్చారో వాళ్ళని మనం దగ్గరికి చేర్చుకొని, వాళ్ళని మనలో పార్ట్గా చేర్చుకొని, చివరికి ఇంకో మూడో వ్యక్తి వచ్చి, అంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేసినప్పుడు మన ఇద్దరం కలిసి వాళ్ళని ఫైట్ చేసి. సో సనాతన ధర్మం అనేది, హిందూ ధర్మం అనేది అంత సహనం ఉన్నది అనేది నా ఉద్దేశం. అంటే నా మీద అటాక్ చేసిన వాడిని నేను అన్నయ్య అని చెప్పని, తమ్ముడు అని చెప్పని దగ్గరికి తీసుకొని వాడిని మేమిద్దరం కలిసి ఇంకొకరిని నేను ఇది చేశాను, ఫైట్ చేశాను, వాడిని అలా ట్రీట్ చేస్తూ వచ్చాను. సో అట్లాంటి దాని మీద నువ్వు దాన్ని టోటల్ గా దాన్ని డిజోన్ చేసుకొని పక్కకు వెళ్ళిపోతుంటే కలిగే బాధ. ఇప్పటికీ అదే టెంపుల్స్ మీద, ఆ ప్రాక్టీసెస్ మీద ఎప్పుడైతే ఒక కేర్లెస్ ఇదైతే వస్తుందో, నీకు ఇదే, యు ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, సో నీకు ఇది చాలు అని చెప్పని ఇది చేయటము, లేదా దానిలో ఉన్న నెగటివ్ ప్రాక్టీసెస్ నే హైలైట్ చేసి, ఇది ఇక్కడ జరుగుతుంది కాదండి, మన దేశంలో జరుగుతుంది కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ అబ్రాడ్ వేర్ ఇన్ హిందూ ఫోబియా ఇస్ యాక్చువల్లీ బిల్డింగ్ అప్. హిందూ ఫోబియా అనేది పెరుగుతూ వస్తుంది. ఇది ఇన్ఫాక్ట్ ఐఎమ్ వర్కింగ్ అనే బయోపిక్ ఆఫ్ గర్ల్ హూ బికేమ్ ది ఆక్స్ఫర్డ్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయింది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయిని హిందూఫోబిక్ వీళ్ళు కొంతమంది కలిసి కిందికి దించారు ఆమె. ఇట్ హ్యాపెండ్ వెరీ రీసెంట్లీ 2-3 years బ్యాక్ జరిగింది. సో ఇది ఇక్కడ మన దేశంలో ఇది జరుగుతోంది కాదు. దెర్ ఆర్ సెవరల్ గ్రూప్స్ దట్ ఆర్ ఫార్మింగ్. ప్రతి దానిలో ఉంటుంది అది. ఇస్లామోఫోబియా మనం ఇప్పటిది కదా, ఎప్పటి నుంచో వింటూ ఉన్నది. సో వేరు వేరు సెట్ ఆఫ్ వీటిలో మనం హిందూ దీని మీద కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటివి జరగటం అనేది కరెక్ట్ కాదు. బికాస్ సనాతన ధర్మం అనేది నువ్వు చూసే ఆ లెన్స్ వేరేది కావాలి అని చెప్పని పెట్టిన ఇది. సో దానికి నాకు దొరికిన వేరు వేరు ఇన్సిడెంట్స్ నేను ఐ ట్రై టు హైలైటెడ్. బట్ సో మై లాస్ట్ టేక్ అవే లైన్ ఏంటి అంటే, ధర్మం ఎప్పుడు గొప్పదే, మనుషులే తప్పు అనేది. సో ఆ మనుషుల్ని నువ్వు డినౌన్స్ చెయ్యి, మనుషుల్ని నువ్వు తప్పని చెప్పు, కానీ ధర్మం తప్పు అనేది ఎప్పుడు చెప్పకు అనేది. అది నా ఉద్దేశం. దట్స్ అ గ్రేట్ థాట్ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్. సో ఇవాళ మాకు నిజంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడము, వి గాట్ టు నో సో మెనీ థింగ్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. చాలా కొత్తగా ఉంది మీ పర్స్పెక్టివ్ కూడా. అండ్ వీఆర్ హోప్ఫుల్ టు సీ మెనీ ఆఫ్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని, అన్నిట్లో మీరు సక్సెస్ పొందాలని మేమైతే సిన్సియర్ గా కోరుకుంటాము. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ ఎపిసోడ్ టుడే అండి. థ్యాంక్ యూ. ఇదంతా రాసుకొని చెప్తున్నారు కదా? లేదు, ఇప్పటికిప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మనసులోంచి వచ్చిన మాట. మీకులాంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ సక్సెస్ ఇన్ ద కేస్ లైక్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. I completely agree with it. And success means your message is reaching more people. అంతే. అంటే అలా రీచ్ అవ్వకూడదు, మళ్ళీ నా వీడియో లాగా రీచ్ ఎలా అవ్వాలో అది అవ్వాలి. మేబీ ఐల్ టేక్ కేర్ ఇన్ ద ఫ్యూచర్. But thank you so much for coming on to Coffee Kaburlu today. So Spurita, thanks a lot. మీకు ఏమైనా అనిపించింది మాతో మాట్లాడడం? ఫ్యూ వర్డ్స్. I loved it. అంటే మోర్ ఇంపార్టెంట్లీ, అంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక 1 hour లో ఎక్స్ప్రెస్ చేసుకోవటానికి సరిపోయిన క్వశ్చన్స్, సరిపోయిన ఆ ప్లాట్ఫామ్ తయారు చేయగలగటం ఇంపార్టెంట్. ఇట్స్ ఈజీ టు, నా వికీపీడియాలో ఉన్న వీటినే అడుగుతూ పోతున్నారు అనుకో. ఐ మీన్ ఐ హావ్ డన్ సమ్ ఇంటర్వ్యూస్ లైక్ దట్. బట్ అదే అడుగుతున్నంత కాలం నీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నీ ఎంట్రీ ఎలా వచ్చింది అంటే అది చాలు నాకు 1 hour చెప్పడానికి అది సరిపోతుంది ఒక క్వశ్చన్. సో థ్యాంక్స్ ఫర్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లైక్ దట్. అండ్ యాజ్ ఐ హావ్ ఫాలోడ్ యూ బిఫోర్, ఐ నో ఎటువంటి ఇది ఉంది. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ స్ఫూరితాస్ కామెంట్ ఆన్ మై వీడియో. సో ఐ మీన్ దెర్ ఈస్ అ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ అడగటం అనేది, అంటే బికాజ్ యూ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇది కదా. నేను నా డౌట్స్ తీర్చుకోవటానికి నేను ఇది చేయాలా, ఆర్ ఐమ్ ఐ రిప్రజెంటింగ్ ఎ బిగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఈస్ ఈగర్ టు నో థింగ్స్ ఫ్రమ్ ది ఇంటర్వ్యూ అనేది. సో దెర్ ఈస్ ఆల్వేస్ దట్ కష్టం, మీకు కూడా స్ట్రగుల్ ఉంటుంది అది. థ్యాంక్స్ యూ ఫర్ ది రైట్ క్వశ్చన్స్. It's always about, and you've been smiling all through. ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు దట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్, బికాస్ మీ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ లైట్ టు అదర్ పీపుల్. అండ్ అది మెయిన్ ఇంటెన్షన్ మాది. సో we try to bring out as much information as possible from the person that we are interviewing. And in fact, I like the name of your ఇది కూడా, Coffee Kaburlu is the right word than coffee interviews. ఇంటర్వ్యూ అనే దానికన్నా కూడా కబుర్లు అనేది మోర్ దట్ మేక్స్ ఇట్ మోర్ లైక్ ఒక చిన్న ఫ్రెండ్స్ గ్రూప్, ఇంక్లూజివ్ దాన్. We come up with questions కానీ we want to keep it as a conversation always. అంతే, that's what makes it a lot more interesting. Thank you Andy. Thank you so much for your time. Thank you. And good luck Andy for all your projects. We hope to see many more coming from you. Thank you. Thanks a lot. Thank you. Bye. Bye Andy.